ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. మఖ 1, 2, 3, 4 పాదాల వారికి, పుబ్బ మొత్తం 4 పాదాల వారికి, ఉత్తర మొదటి పాదం వారికి సింహరాశి వర్తిస్తుందండి. సింహరాశి మా, మీ, మూ, మే, మో, టా, టీ, టు, టే అనే అక్షరాలతో పేరు ప్రారంభమయ్యేవారంతా సింహరాశి చూసుకోవాలి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5 సరిసమానంగా కనబడుతోంది. రాజపూజ్యం 7, అవమానం 7 అది కూడా సరిసమానంగా కనబడుతోంది. వీరికి గురుడు కేతువుతో కలిసి ఉండడం వల్ల కొంచెం సంవత్సర ప్రారంభ కాలంలో కొంచెం పోరాటకరమైన జీవితం కనబడుతోందండి. కొంచెం ప్రతీదీ కూడా ఒత్తిడి, అలాగే ప్రతీదీ మనం పోటీపడి పరిగెట్టాల్సినటువంటి అవసరంగా కనబడుతూ ఉంది. కొంచెం నేత్ర అనారోగ్యాలు, శరీరంలో కొంచెం అనారోగ్య బాధలు, కొంత ఏ పని మీద ఉత్సాహం లేకపోవడం, నిరుత్సాహంగా ఉండడం, మన ప్రమేయం ఏం లేకుండానే కొన్ని అవమానకరమైన మాటలు పడాల్సి రావడం, అపనిందలు, చేతికి అందవలసిన సొమ్ముకి ఆలస్యాలు, ఆటంకాలు ఏర్పడడం, ఇలా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ప్రారంభ కాలంలో. ఇవన్నీ ఈ నష్టాలన్నీ ప్రారంభంలో ఉన్నా సంవత్సరాంతంలో, సంవత్సర ఉత్తరార్ధంలో, తర్వాత 6 మాసాల్లో ఆదాయం బాగుంటుంది. రాజపూజ్యత కూడా అభిమానించే వాళ్ళు కూడా పెరుగుతారు. బంధుమిత్రుల సహకారాలు అందుతాయి. మీ తెలివితేటల వల్లే మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి భయపడక్కర్లేదు. దేవ స్మరణ, దైవభక్తితో ఉండండి. ఉద్యోగస్తులకి కొంచెం అనుకూలం తక్కువ ఈ సంవత్సరం. గురుశనుల ప్రభావం వల్ల అసంతృప్తి కలుగుతుంది. కొద్దిగా మధ్యలోనే ఉద్యోగ విరమణ చేద్దామన్న ఆలోచనలో కూడా తీసుకెళ్లేంత ఇబ్బందులు కొన్ని కలుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా దైవ బలంతో ఎదురుగా వెళ్తూ ఉండాలి. రాజకీయ నాయకులు కూడా కొంచెం అనుకోని గండాలు వస్తాయి. అంతా బాగుంది అనుకున్నది హఠాత్తుగా అడ్డుపడేటువంటి కొన్ని శత్రుబాధలు ఉంటూ ఉంటాయి. రాజకీయ నాయకులకు కొంచెం గడ్డుకాలంగా ఉంది. కళాకారులకు కూడా ఈ సంవత్సరం పెద్దగా అనుకూలించదు. అందువల్ల జాగ్రత్తగా వారు కూడా అవకాశాలు చూసుకుంటూ ఉండాలి. వ్యాపారస్తులకి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్ద లాభాలే ఉండవు, కానీ పెద్దగా నష్టం కూడా ఉండదు. అలాగే విద్యార్థులకు కూడా పెద్ద అనుకూలం తక్కువ. చాలా శ్రద్ధ పెట్టాలి. చదువుల మీద జ్ఞాపకశక్తి పెంచుకోవాలి. నిరంతరం శ్రద్ధగా చదువుల మీద దృష్టి పెట్టినట్లయితే అనుకున్న ఉత్తీర్ణత పొందే అవకాశం కనబడుతోంది. వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట వ్యవసాయదారులకి లాభిస్తుంది. కొత్త రుణాలు చేయవలసి వస్తుందండి కొంచెం వ్యవసాయదారులు, జాగ్రత్తగా మసులుకోవాలి. స్త్రీలకు కూడా ఈ సంవత్సరం పెద్ద అనుకూలంగా లేదు. ఈ రాశి వారికి అనుకోకుండా ఏమీ లేకుండానే చిన్న తగాదాలు వస్తూ ఉంటాయి భార్యాభర్తల మధ్య. జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మొత్తం మీద ఈ రాశి వారికి గ్రహ సంచారం అంత అనుకూలంగా కనపడటం లేదు. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల మంగళవారం, గురువారం, శనివారం ఈ 3 నియమాలు పాటించండి. అలాగే కందులు, శనగలు, నువ్వులు దానాలు ఇవ్వండి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించండి. ఎక్కువ దైవ సన్నిధిలో దైవనామస్మరణతో గడుపుతూ ఉండండి. అంతా శుభకరంగా ఉంటుంది.